అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగాలి. వాళ్ళు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను, ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్నదాకా ఏం చెప్పాను, ఛానల్స్ లేవు. మీరే నా గళం, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను, మీరే నా బలం. నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి. మీరు అక్కడ పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా. నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి. ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని.